ఎందుకంటే చాలా తక్కువ వ్యవధిలో అంతమంది అక్కడ గుమిగూడి అంత ప్లానుడ్గా దాడి చేయటం అనేది అప్పటికప్పుడు సాధ్యమయ్యే పని కాదు. అంతకు ముందు నుంచే కొంత ప్రిపరేషన్ ఉంటే తప్ప సాధ్యం కాదు. కనుక ఈ యాంగిల్ కూడా మేము ఆలోచిస్తున్నాము. ఇందులో కుట్రకోణం ఉంది అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే వీళ్ళు అక్కడ మళ్ళీ మన వాళ్ళ మీద దాడి చేసి కొట్టిపడేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ కేసులు పెట్టారు. ఏమని? మా బైబిల్ని తగలబెట్టేశారు, క్రైస్తవుల్ని చంపేస్తామంటున్నారు, బైబిల్ గురించి కరపత్రాలు ఏవో ముద్రించి ఇక్కడ ప్రజలకి పంచుతున్నారు, మా మనోభావాలు దెబ్బతీసే విధంగా అని చెప్పి వీళ్ళు కేసులు పెట్టారు. అసలు అక్కడ వాస్తవంగా జరిగిన పరిస్థితి ఏమిటని చెప్పి వాళ్ళే రికార్డ్ చేసిన వీడియో కొంత అప్పుడప్పుడు కొన్ని క్లిప్స్ రిలీజ్ చేశారు. పూర్తిగా వాళ్ళు కొట్టిన వీడియోలు రిలీజ్ చేయలేదు, 1-2 క్లిప్స్ వచ్చినాయి. అందులోనే అసలు ఆ వీడియో క్లిప్స్ చూస్తే